ఇది మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ 7:30 వరకు అంతా ఊడ్చుకొని తూడ్చుకొని బయట కడిగేసి స్నానం చేసి పొయ్యికి ఇలా పసుపుతోని పెట్టుకుంటాను, ముగ్గు బొట్లు పెట్టుకుంటాను. తర్వాత ముందు రోజు నైటే స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్కి కొంచెం ఈజీ ఉంటుంది, టైం సరిపోదు కదా, అందుకని అన్నీ కడిగేసి పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు వేడి పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ మేము జావ తాగుతున్నాము, దానికోసం వేడి వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ వేసి తర్వాత రాగి పిండి కలిపి అందులో మిక్స్ చేసి కాసేపు సిమ్లో పెట్టి దాన్ని బాయిల్ చేసుకోవడం అంతే అండి. తర్వాత 2 గ్లాసుల రైస్, మేము ముగ్గురమే కాబట్టి సరిపోతుంది. పాపకి, నాకు, మా ఆయనకి. నేను బాక్స్ ఇచ్చుకుంటా, మా ఆయన మధ్యాహ్నం వెళ్ళి తింటాడు. రైస్ వాష్ చేసి కాసేపు నానబెడితే రైస్ మంచిగా అవుతుంది. తర్వాత మొన్న పూర్ణాలు చేసినప్పుడు దోశ ప్యాటర్న్ ఉండే కొంచెం, ఇంకా టిఫిన్ కోసం దోశ స్టార్ట్ చేసిన పాపకి అందులోనే చట్నీ చేసే టైం లేకుండా అందులో కొంచెం ఉప్పు కారం వేసి ఆమెకి ఇచ్చేస్తే తిని స్కూల్కి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు ఒక పాప కోసం చేసి ఫస్ట్ తొందర చేసి హాఫ్ డే కదా, 8:30కి ఆమె వెళ్ళిపోవాలి. ఇంకా ఆమె షూ వేసుకుంది, జ్యూస్ తినేసి షూ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నా పనులు ఉంటాయి. అన్నం, కర్రీ, ఇంకా మేము టిఫిన్ చేయడం. సరే బాయ్ బాయ్ చెప్పి వెళ్తుంది. ఈ లోపల ఇంకా దీపం పెట్టేసుకున్నాను. మండే రోజు కదా, దేవునికి దీపం పెట్టి దండం పెట్టుకొని దేవునికి దీపం పెట్టి దండం పెట్టిన తర్వాతనే ఇంకా నేను టిఫిన్ అయినా ఏదైనా. ఇంకా కర్రీ వచ్చేసి కందిపప్పు చేద్దామని కందిపప్పు కొద్దిసేపు నానబెడుతున్నాను. నానబెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టినా కూడా కొంచెం నానబెడదాం ప్లాన్ చేసి కుక్కర్ పెట్టిన. ఇంకా తర్వాత దోశ పిండికి మాకు దోశలు వేసుకుందామని చట్నీ చేసేసిన. ఇక చట్నీ చేసే వీడియో అదంతా తీయలేదు, మిక్సీ అవన్నీ పట్టాలి కాబట్టి చట్నీ చేసి ఇంకా దోశలు, నాకు మా ఆయన కోసం దోశలు వేసుకున్నాం ఇద్దరం. మా ఆయన కోసం తీసుకెళ్తున్నాను. తర్వాత నా కోసం దోశలు వేసుకున్నా. ఇవన్నీ నాకు 10 లోపలనే కంప్లీట్ అయిపోవాలి, టిఫిన్ చేయడం కానీ, వంట కానీ. మళ్ళీ సాయంత్రానికి కూడా బోళ్ళు ఉంటే దోమేసుకుంటాను. కందిపప్పు నానబెట్టుకున్నాను కదా, మా చెల్లి వాళ్ళు మామిడికాయలు ఇచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు. మామిడికాయలు ఇస్తే మడకపప్పు చేద్దామని కుక్కర్లోనే మామిడికాయలు వేసిన. మామిడికాయలు వేసి కొంచెం కుక్కర్లో ఆయిల్ వేసి విజిల్కి పెట్టేసినాను. ఆ లోపలనే జావ రెడీ అయింది. జావ పెట్టినా కదా, అయితే జావ తాగే ముందు ట్యాబ్లెట్స్ ఉన్నాయి పరిగడుపున. తినక ముందు ఈ ట్యాబ్లెట్స్ ఇంకొకటి వేసుకోవాలి. జావ తాగే ముందు పరిగడుపున 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా నేను దోశలు వేసి పెట్టుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేసింది. కుక్కర్ విజిల్ వచ్చి ఆ పప్పు ఉడికిపోయింది. ఆ లోపల మళ్ళీ కాసేపు తినడం ఆపి ఈ 2 ట్యాబ్లెట్స్ తీసుకోవాలన్నట్టు, అవే మీకు చూపిస్తున్నాను. 2 తీసుకోవాలి. తిందామని కూర్చున్నా కుక్కర్ విజిల్ వచ్చింది. కుక్కర్ విజిల్ వచ్చి 3 విజిల్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అది కాసేపు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా నేను ఈ లోపల తొందర టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ పప్పు అది కొంచెం మెదగొట్టుకోవాలి కదా, సింపుల్. అప్పటికే అన్ని బోళ్ళు పడ్డాయి, అవన్నీ మళ్ళీ కడిగి వేసేయాలి, లేకపోతే సాయంత్రానికి బాగా అవుతాయి. నేను పోయేసరికి 6:30, 7 అవుతుంది. పోయి ఇంకా సాయంత్రం అయిన తర్వాత గిన్నెలు కడగాలంటే అస్సలు ఇంట్రెస్టే ఉండదు, అందుకే పొద్దున్నే కడిగేస్తాను. పప్పు మంచిగానే ఉడికింది. తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం అవన్నీ వేసి ఇంకా మామిడికాయ కూడా అలానే వేసిన కాబట్టి దానిలోనే మొత్తం కుక్కర్లో ఉడికింది కదా, మెల్ట్ అయిపోయింది. టేస్ట్ బాగా వచ్చింది పప్పు. ఫస్ట్ టైం ఈ సీజన్లో మామిడికాయతో పప్పు. నిన్ననే మండే రోజు కందిపప్పు చేసిన. ఇంకా మా వాళ్ళని ఆకు తీసుకురమ్మంటే వాళ్ళు ఏకంగా కొమ్మన్నరికి తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని తీసి పెట్టుకున్నా. ఇంకా చట్నీ చేసిన కదా, మా ఇద్దరికి తినగా కొంచెం మిగిలింది, అది
బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. మళ్ళీ ఎప్పుడైనా టిఫిన్ చేసుకుంటే అందులోకి అవుతుంది. ఇంకా అన్నం బాక్స్లోకి చల్లర పెట్టుకుంటే ఎండాకాలం కదా, అన్నం కొంచెం వాటర్ అవుతుంది. అందుకే చల్లర పెడదామని నాకు లంచ్ బాక్స్లోకి అన్నం తీసి అటు పక్కన పెట్టి ఈ లోపల చాయ్ పెట్టుకున్నాం. టిఫిన్ చేసిన తర్వాత పోయి ఖాళీ లేదని చెప్పేసి కాసేపు ఆగి కొంచెం టైం తీసుకొని చాయ్ పెట్టి మేము ఇద్దరం టీ తాగినాం. మా ఆయనకి తీసుకెళ్తుండే అక్కడ హాల్లో కూర్చొని తాగుదామని పెట్టేసినాను. ఈ లోపల పప్పు మరగబెడదామని ఉప్పు కారం అన్నేసి మరగబెట్టినగా కొద్దిసేపు మరిగిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే గిన్నె పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేసి ఇంకా పోపు గింజలు అన్నీ ముందే రెడీ చేసి పెట్టిందండి. అవి తొందరగా చేసేయాలని అన్నీ రెడీగా పెట్టి నూనె వేడైన తర్వాత అవి వేసిన కొంచెం అవి కలర్ మారిన తర్వాత పప్పు వేద్దాంలే అని అటు ఇటు అన్న కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత పప్పు ఆల్రెడీ రెడీగా ఉంది, అది ఇందులో కలిపేసినాను. పోపులో కలిపేసిన తర్వాత ఇంకా మళ్ళీ కుక్కర్ తీసి కడగడానికి సింకులు వేసిన. ఈ గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో అవన్నీ మళ్ళీ కడిగేసేయాలి. అవన్నీ ఇంకా టైం తీసుకొని ఒక 5 నిమిషాలు టైం ఉంది, తొందరగా కడిగేసి ఇంకా మళ్ళీ నాకు లంచ్లోకి కర్రీ బాక్స్లో వేసుకున్నా. పప్పు బాక్స్లో వేసుకొని ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ బాక్స్ అన్నం కర్రీ బ్యాగ్లో సర్దుకొని మళ్ళీ ఆఫీస్కి మళ్ళీ అన్ని గిన్నెలు కడిగేసి పెట్టేసినాను. వచ్చే ముందే ఇంకా స్టవ్ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ నీట్గా ఎప్పటిలాగా సర్ది పెట్టి నేను ఆఫీస్కి వస్తాను. మళ్ళీ తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆఫీస్కి బయలుదేరే ముందు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంకా మధ్యాహ్నంకి కూడా బ్యాగ్లో పెట్టుకున్నాను. అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అన్నట్టు. రీసెంట్గా ఇంకా సర్జరీ అయింది కానీ ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పటిలాగా వెళ్ళిపోతున్నాను. అయితే ఇంకా నా బండి మా ఆయన వెళ్ళిపోయింది. ఇంకా నేను బాక్స్ అన్నీ పెట్టుకొని ఇంకా బండి మీద నేను కూడా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వచ్చినాను. 10:15, 10:20 10తో బయలుదేరితే 10:30, 10:40 వరకు ఆఫీస్కి వచ్చేస్తాను. మళ్ళీ సాయంత్రం యాజ్ యూజువల్ 6:30, 7కి వెళ్ళిపోతాను.